ప్రైజ్ దలాడండి. ఈ సంవత్సరము మా క్రిస్మస్ ఆనందము మానస ఓల్డేజ్ హోమ్లోని వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి ఉమెన్ ఆఫ్ హోప్ గ్రూప్ నుంచి కొంతమంది స్త్రీలము వెళ్ళి అక్కడ వారితో ఆనందించాము. మానవుని జీవితంలో 4 దశలుంటాయి: బాల్యము, యవ్వనము, కౌమారము, ఆఖరిగా వృద్ధాప్యము. మనుషులు ఈ 3 దశల్ని ఇష్టపడతారు, కానీ ఈ లోకంలో ఎవ్వరు కూడా వృద్ధాప్యాన్ని ఇష్టపడరు. బాల్యము, యవ్వనము, కౌమారం ఈ దశల్లో ఉన్నవారు వృద్ధులను అసహించుకోవచ్చు, వారిని దూరం పెట్టవచ్చు. కానీ దేవుడు మనకు ఆయుష్నిస్తే తప్పకుండా ఆ వృద్ధాప్యము అనుభవించాల్సి వస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. అక్కడ ఉన్నవారు క్రీస్తు పుట్టుకను గురించి ఆడినారు, పాడినారు. వారి మానసిక పరిస్థితులు, వారి బిడ్డలు వారిని చూడకపోయినా మరి వారు దేవునిలో ఎంతగానో ఎదుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా వారిని ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి మా ఉమెన్ ఆఫ్ హోప్ గ్రూప్ నుంచి వెళ్ళిన వారము వారికి స్వెటర్లను పంచి మరి వారితో మేము క్రిస్మస్ ఆనందాన్ని పంచుకున్నాము. క్రీస్తు పుట్టుకను గురించి, ఆయన ఈ లోకంలో చేసినటువంటి అద్భుతాలను గురించి వారితో పంచుకున్నాము. వారికి మరి మంచి ఆహారము పెట్టి మరి వారితో మేము క్రిస్మస్ ఆనందాన్ని ఆ వృద్ధులతో మేము పంచుకొని వారితో మరి ఆ రోజంతా మేము వారితో గడిపి ఉన్నాము. అందును బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మరి దేవునికే చెల్లునుగాక. మరి ఈ లోకంలో క్రీస్తు పుట్టుకను గురించి మనము పంచే వారముగా ఉండాలి. ఆయన యొక్క ఉన్నతిని గురించి, ఆయన యొక్క గొప్పతనము గురించి చెప్పే వారముగా ఉండాలని మేము ఒక చిన్న ఆశతో ఈ మానస ఓల్డేజ్ హోమ్ను మరి దర్శించి ఉన్నాము. వారితో మేము సమయమును గడిపి ఉన్నాము. మరి అది మాకు ఎంతో ఆనందముగా ఉంది, ఎంతో సంతోషముగా ఉంది. మరి అందును బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మరి దేవునికే చెల్లునుగాక. ఆమేన్.